బాహుబలి జయ హో, బాహుబలి జయ హో, బాహుబలి జయ హో, బాహుబలి 2 జయ హో. హాయ్ డార్లింగ్స్, ఈరోజు మనం బాహుబలి గురించి మాట్లాడబోతున్నాం. దానికంటే ముందు ఆగురా చూస్తున్నారా నాకు హాయ్ డార్లింగ్స్, ఈరోజు మనం బాహుబలి 2 గురించి మాట్లాడబోతున్నాం. కాకపోతే దానికి ముందు ప్రభాస్ అన్న బర్త్డే గురించి మాట్లాడదాం. October 23 ప్రభాస్ అన్న బర్త్డే అయితే గ్రాండ్ గా జరిగింది. అది మీ అందరికీ తెలుసు. ఇండియా స్టేట్ లో మొత్తం మారు మోగింది ప్రభాస్ అన్న బర్త్డే. మన కూకట్పల్లిలో కూడా మేము కూడా గ్రాండ్ గా చేసినాం బర్త్డే, ప్రభాస్ అన్న బర్త్డే. చూస్తారుగా మీరు కూడా వీడియోస్ లో. ఇప్పుడు ఒక పండగ అయితే మనది అయిపోయింది. ఇప్పుడు October 31 31న బాహుబలి రిలీజ్ ఉందని ఈ విషయం మీ అందరికీ తెలుసు. Watch Bahubali the Epic combined cut of part 1 and part 2 on big screens on 31st October. I think 31st October. ఈ విషయం మీ అందరికీ తెలుసు. దాని గురించి మనం వీడియో చేయబోతున్నాం. ఓకే, స్టార్ట్ ద వీడియో బాహుబలి గురించి. ఓకేనా డార్లింగ్స్, ఇప్పుడు మనం బాహుబలి 2 మూవీ నుంచి, బాహుబలి 1 మూవీ నుంచి డైలాగులు అయితే చెప్పబోతున్నాం. దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే ఏమనుకోకండి, మమ్మల్ని క్షమించండి. మనం ప్రభాసన లెక్క పర్ఫెక్ట్గా అయితే చెప్పలేము కదా. మనం ప్రభాసన ఫ్యాన్. ఏదో బాహుబలి దేవుడే, భక్తులే. రీ రిలీజ్ సినిమా ఉంది కాబట్టి దాని గురించి వీడియో చేస్తున్నాం. ఓకే, స్టార్ట్ ద బాహుబలి డైలాగ్. చెప్పడం వచ్చా నువ్వు ఫస్ట్? ఊరు వాడ చాటింగ్ తాత, పిల్ల పెద్ద ముస్లిం ముతుక అందరినీ రమ్మన్నా అని చెప్పు. కత్తి సుత్తి పలుగు పార గుడ్డలి గుణపై ఏది దొరికితే అది ఆయుధంగా తీసుకొని రమ్మన్నా అని చెప్పు. ఈ రాజ్యానికి పట్టిన పీడ వదిలించడానికి రాజమాత శివగామి దేవి మనవడు అమరేంద్ర బాహుబలి వారసుడు మహేంద్ర బాహుబలి తిరిగి వచ్చాడని చెప్పు. అక్కడ 30,000 మంది సైనికున్నారు మహారాజా. మన దగ్గర సరైన ఆయుధాలు కూడా లేవు. మన చేతులే మన కత్తులు. అదే డైలాగ్ ఇస్త్రీ చేయగలను. ఏదో ప్రభాసం వాయిస్ దింపుదామని. పర్లేదు రా, మా వాడైతే ప్రాక్టీస్ అయితే మంచిగా చేసినాడు. మా మావాడి కోసం డైలాగ్ అయితే ఫినిష్ చేద్దాం లాస్ట్. అక్కడ 30,000 మంది సైనికున్నారు మహారాజా. మన దగ్గర సరైన ఆయుధాలు చెప్తావా? ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. అక్కడ 30,000 మంది సైనికున్నారు మహారాజా. మన చేతులే మన మా వాళ్ళు జస్ట్ ఇంత డైలాగ్, ఇంత ఛాన్సెస్ ఇస్తారు, డైలాగ్ ర్యాంప్ పాడిస్తారు. అది మన వాళ్ళు టాలెంట్. అక్కడ 30,000 మంది సైనికున్నారు మహారాజా. మన దగ్గర సరైన ఆదాయం అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? ఓకే మళ్ళీ మన దగ్గర జూనియర్ ప్రభాస్ ఏంటది? మన దగ్గర మన దగ్గర సరైన ఆయుధాలు కూడా లేవు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నిజం చెప్పు. అక్కడ 30,000 మంది సైనికున్నారు మహారాజా. అది పోయిందా? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఫుల్ స్టాప్లు. అక్కడ 30,000 మంది సైనికున్నారు మహారాజా. మన దగ్గర సరైన ఆయుధాలు కూడా లేవు. మన చేతులే మన కత్తులు, మన నెత్తులు ఎప్పిన ఉప్పెన, మన ఊపిరి ఒక మహాసేన. జై మహిష్మతి. ఓకే రాజుగారు. ఓకే డార్లింగ్స్, మనోడు బాహుబలి దేవసేన డైలాగ్ అయితే చెప్తాడు. దేవసేన దండాలయ సాంగ్ దగ్గర డైలాగ్. దండాలయ సాంగ్, తల నరికే సాంగ్.
ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోతే. మనకి డైలాగ్ అయితే చెప్తాడు మనోడు. చెప్పరా మచ్చా, స్టార్ట్ ద వీడియో. నువ్వే ఫస్ట్. బాహు ఏంటా పవర్తనా బాడుతుని బెదిరిస్తున్నావు. మళ్ళీ ఒకసారి. బాహు ఏంటా పవర్తనా బాడుతుని బెదిరిస్తున్నావు. బ్రతిమాలితే నిజాలు బయటికి రావు మహారాజా. నీ హద్దులు అతిక్రమిస్తున్నావు బాహుబలి. నిండు గర్భిణీ సంఖ్యలతో నిలబెట్టి సభ ఎప్పుడో హద్దులో అతిక్రమించిందమ్మా. అరే అది నన్ను చెప్పమన్నాడు వాడు. అవురా? ఆగు. అరే నాకు చెప్పలేగా మచ్చా. కాదు. ఓకే మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పు. ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి మీరే ఫస్ట్ నుంచి చెప్పు రై. బాహు ఏంటా పవర్తన బాడుతుని బెదిరిస్తున్నావు. బ్రతిమాలితే నిజాలు బయటికి రావు మహారాజా. నీ హద్దులు అతిక్రమిస్తున్నావు బాహుబలి. నిండు గర్భిణి అయినా పండు ముసలైనా చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. చాలా ఆఫ్ చేయాలి. చాలా ఆఫ్ చేయాలి. ఓకేనా డార్లింగ్స్, వీడియో చూసారు కదా. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. వీడియో లెంత్ ఎక్కువైపోయింది, ఇంకా డైలాగులు ఫినిష్ కాలేదు. ఇంకా డైలాగులు చాలా ఉన్నాయి ప్రభాస్ అన్న బాహుబలి గురించి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ బాహుబలి ద పిక్. ఓకేనా డార్లింగ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. నెక్స్ట్ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో చూసినాక నా డైలాగ్స్ ఇంకా రాలేదు. నా డైలాగ్స్ పెద్ద పెద్దగా ఉంటాయి, సేమ్ ప్రభాస్ ఫైస్ కదా, ఏదో అట్లాగా. ఓకేనా డార్లింగ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయండి, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.